శ్రీ కోదండరామస్వామి దక్షిణ మాడవీధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం ఉత్సవాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్నాథం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అన్నదానాన్ని స్వీకరించి సంతోషం వ్యక్తం చేశారు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి దక్షిణ మాడవీధిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ కమిటీ సభ్యులు ప్రతి శనివారం స్వామివారి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా శనివారం తిరుపతి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జగన్నాథం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా స్వామివారి ఆలయంలో పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా కోదండరామస్వామి దక్షిణ మాడవీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంతో పాటు నగరంలోని మరో 4 స్వామివారి ఆలయాలలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రతి శనివారం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాలు విరివిగా చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. వెంకటేశాయ ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో చాలా వరకు అందరూ ఆకలి కలమటిస్తూ ఉంటారు. అదేవిధంగా కూలి పని చేసుకునే వాళ్ళు కానీ, బిల్డింగ్ పని చేసేవాళ్ళు కానీ, రిక్షా తొక్కేవాళ్ళు కానీ, అదేవిధంగా చాలామంది తిరుపతిలో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ప్రతి శనివారం కూడా మేము ఈ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మేమందరూ కలిసి ఒక కమిటీలాగా ఎన్నుకొని మేమందరూ కూడా రోజుకి ఎవరికి పుట్టినరోజులైనా, ఎవరికి మంచి రోజులైనా వాళ్ళందరూ కూడా ఇక్కడికి రమ్మని చెప్పి ఈ అన్నదాన కార్యక్రమం చేస్తుంటాం. ప్రతి శనివారం మధ్యాహ్నం కరెక్ట్గా 1 గంటకి కార్యక్రమం చేస్తాం. అది తొందరలో తిరుపతిలో 4 వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళ దగ్గర అన్ని చోట్ల కూడా ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. చాలామంది ఆకలికి అలమటిస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చినా ప్రయోజనం లేదు. కానీ అదేవిధంగా వాళ్ళకి కడుపుండిగా అన్నం పెడితే చాలా ఆనందంగా ఉంటారు. కానీ ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఎవరు ఆకలికి అలమటించకూడదు అనేది మా నినాదం. కొద్ది రోజుల్లో ఇలాంటి కార్యక్రమం చేసేదానికి మా స్వామి గారు ఈరోజు నూతన గృహం కొనుక్కున్న సందర్భంగా స్వామి కూడా ఈరోజు అన్నదానానికి ముందుకు వచ్చాడు. అదేవిధంగా ప్రతి వారం ఒక్కొక్కరు ముందుకు వస్తారు. వాళ్ళందరూ సహాయ సహకారాలతో నా మిత్ర బృందం అందరూ కలిసి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం తిరుపతిలో. గోవిందా గోవిందా.